ఎంతవరకు మనం ఇది చేస్తున్నాము. మన బృందంలో ఎవరు మాస్టర్ గారిని ఏ దృక్కోణం నుంచి ఏ గారిని అర్థం చేస్తున్నారు అది మనకు తెలుస్తుంది. దుఃఖంలో కలుసుకున్నా వెళ్ళిపోతా హాయిగా హాయిగా లభించి నా గురించి జీవితంలో నిర్మించినాకంటే తెలుస్తుంది. ఎవరు ఏ రూపంలో సాధన చేస్తున్నారో అనేది అడగదు. ఏ గ్రంథాలు ఎవరు ఎక్కువ అర్థం చేస్తున్నారో అడగదు. సో అనుకున్నాను నేను ఈ సాగు దానికోసం పోయి రెండో పాట చెప్తున్నాను. శాతం వయసులో ఉన్నటువంటి అయితే 30 సంవత్సరాల మధ్యలో ఉంటుంది. పాట కూడా ఎక్కువ ఈ ఏజ్ గ్రూప్లో మరి ఎక్కువ సంఖ్య మధ్యలో ఈ 25 to ఏజ్ అమ్మో. సో ఓకే అయితే 50 వరకు పెట్టుకుందాం. 50 దాకా పెట్టుకుందాం. లక్కీ సాయంత్రం రిటర్న్ అయిపోతాడు. 50 దాకా పెట్టుకుందాం. ఫ్రాంక్లీ స్పీకింగ్ 35 దాకా పెట్టుకుంటాను. స్టార్టింగ్ నుంచి 50 దాకా పెంచుతున్నాను. ఇప్పుడు ఫ్యూచర్ హోప్ వాళ్ళు ఇవన్నీ మిగతావన్నీ మేమన్నీ ఉపసంహారం. ఈ ఫ్యూచర్ హోప్ ఎవరి మీద పెట్టుకోవడానికి జగన్మోహన్ పెట్టడంలో ఎవరన్నా ఉన్నారు. వాళ్ళు చెప్తున్నాను కానీ ఫ్యామిలీ స్పీకింగ్ అదే ఏజ్ గ్రూప్ అయినా కొంచెం గమనించుకుందాం ఉన్నారు. ఒక్క విషయం చెప్తాను. లాస్ట్ మీటింగ్స్ మా సీకే నాకు మోతుగూడెం క్లాసులకి మాస్టర్ వెళ్ళడానికి ముందు ఒక 1 year ముందు నుంచి ఆయన శరీరం 1 monthలో ఆయన శరీరం వదిలిపెట్టారన్నంత వరకు ఆయనతో నాకున్నటువంటి మీటింగ్స్ చాలా వాల్యుబుల్ మీటింగ్స్. అందులో ఆయన చాలా బాగా చెప్పినటువంటి చెప్పడం కాదు, ఆయన చాలా సూటిగా చెప్పిన విషయం ఏంటంటే, రాజు మీరందరూ చాలా చిన్న వయసులోనే నా దగ్గరికి వచ్చారు. ఎగ్జాక్ట్గా ఆయన వర్షన్ నేను రిపీట్ చేస్తున్నాను. మీరు రావడం నా చిన్న వయసులో నా దగ్గర మీరు వచ్చారు, అప్పటికే అంతా ఫామ్ అయిపోయిందా నా దగ్గరికి వచ్చారు. 20 yearsకే అప్పటికే లోపలంతా ఫామ్ అయిపోయిందట. వచ్చారు, నేర్చుకోవాల్సినంత వరకు నేర్చుకున్నారు. నేను చేయగలిగినంత నేను చేశాను. కానీ ఒక లెవెల్ దాటి నేనేమీ చేయలేకపోయాను. ఈ స్టేట్మెంట్ చెప్తే కొంచెం బాధగా ఉంటుంది కానీ ఇక చెప్పాలి, తప్పదు, ఎప్పుడొకప్పుడు చెప్పాలి కదా. ఒక లెవెల్ దాటి నేను ఏం చేయలేకపోయాను. ఎందుకంటే అప్పటికే టోటల్గా సిస్టమ్ అంతా ఒక ఫామ్ అయి వచ్చింది కాబట్టి చేయలేకపోయాను. మై హోప్ ఈజ్ మీ తర్వాత మీ పిల్లలు వస్తారే నెక్స్ట్ జనరేషన్, వాళ్ళ మీద నా హోప్ అంతా వాళ్ళు కొంచెం 5 years 7 years ఏజ్ వచ్చేటప్పటికి మీ పిల్లలందరినీ నేను తీసుకెళ్ళిపోయి నా పర్యవేక్షణ నేను వాళ్ళు పెంచుతాను, వాళ్ళ గురించి మిమ్మల్ని నేను భరిస్తున్నాను రా అని చెప్పారు నర్స్ గారు. వాళ్ళ గురించి నేను మిమ్మల్ని భరిస్తున్నాను, మీరు ఏదో అయిపోతారు కాదు. చల్ మాస్టర్ చెప్పింది అయిపోయింది. తర్వాత మాస్టర్ మోదీ కూడా వెళ్ళారు. అది మిగతా డిస్కషన్ అప్పుడప్పుడు చెప్తూ ఉంటారు ప్రతి సంవత్సరం. అది అలా అడ్వర్టైజ్ అయ్యింది. అవి కొంచెం హార్ష్గా ఉంటాయి, వినడానికి హార్ష్గా ఉంటుంది, నమ్మడానికి హార్ష్గా ఉంటుంది, ప్రాక్టీస్కి